హాయ్ అండి, బిర్యానీ కట్ట చాలా టేస్టీగా రుచిగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పావు కేజీ పచ్చిశనగపప్పు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని మెత్తగా కుక్ చేసుకోవాలి. కుక్ అయినాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా ఫ్రైన్ చేసుకోండి. ఫ్రైన్ చేసుకుని గిన్నెలో ఉంచేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కలు, పావు కేజీ మేక కొవ్వు. ఈ కట్టలోకి మేక కొవ్వు చాలా టేస్ట్ వస్తుందంటండి. ఇది రెసిపీ మావే చేస్తున్నారు. ఇప్పుడు వంకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకోండి. కారం వేసుకుని ఒకసారి అలా మిక్స్ చేసుకున్నాక చింతపండు రసం అనేది యాడ్ చేసుకోండి. 50 గ్రాముల చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నారు. చింతపండు రసం యాడ్ చేసుకుని కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు మిక్సీ పట్టుకున్నారు కదండి, కొంచెం వాటర్ వేసుకుని హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుని అలా కట్టలోకి యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పలుకులు ఉంటాయి కదండి, ఆ పలుకులు అనేది కట్టలోకి వెళ్ళకూడదు. అలా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగపెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి కట్టా చేయడం, చాలా టేస్టీగా కూడా ఉంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగినాక సర్వ్ చేసుకోవడం. మీ బిర్యానీ కట్ట అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.